అడుగుతున్నా 2004లోనేమో గుల్బర్గా యూనివర్సిటీలో 1988లో పాస్ అయినా అని మీరే చెప్పిండ్రు. 2014కు వచ్చే వరకల్లా 87 సంవత్సరంలో హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీలో పాస్ అయినా అని వారే చెప్పిండ్రు. నేను అడుగుతున్న లక్ష్మారెడ్డి గారిని, వీరి ద్వారా సంపత్రావు గారిని, అసలు లక్ష్మారెడ్డి గారు 87లో పాస్ అయిందా, 88లో పాస్ అయిందా? దీన్ని వివరించవలసిన బాధ్యత, దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారి మీద ఉన్నదా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు గుల్బర్గా యూనివర్సిటీ నుంచి పాస్ అయినరా, హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీ నుంచి పాస్ అయినరా? మీ యూనివర్సిటీ ఏదో చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదా? సమాధానం చెప్పవలసిన బాధ్యత, వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చిన కాగితాన్ని మీరు ఏదైతే పెట్టినరో అందులో గుల్బర్గా యూనివర్సిటీకేమో 1990లో అనుమతి వచ్చింది, హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీకేమో 1985లో అనుమతి వచ్చింది. అంటే నువ్వు 2004 సంవత్సరంలో ఏ గుల్బర్గా యూనివర్సిటీలో పాస్ అయినా అని చెప్పినవో, నీ చదువు మొదలుపెట్టి నీ చదువు అయిపోయే వరకు గుల్బర్గా యూనివర్సిటీకి అనుమతే లేదు. రేవంత్ రెడ్డి గారు ఎవరు సూచిస్తే వాళ్ళు కమిటీగా ఏర్పడండి. ఈ కమిటీని వెహికల్స్ అరేంజ్ చేసి నేను తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. గుల్బర్గా కాలేజ్ కింద నా పాత కాలేజ్ కాబట్టి నేను కూడా రమ్మంటే మీతో పాటు కలిసి వస్తా, కలిసి వెళ్దాం, అక్కడ పోదాం. లేదు మీరు పోయేస్తానా పోయిరండి, గుల్బర్గా బెంగళూరు అంతా పోయి నా సర్టిఫికెట్ అని పరిశీలించండి, అన్నీ చూడండి. అది కరెక్ట్ కాకుంటే ఇది ఒకటే మాటికి మళ్ళీ 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 దీన్ని చర్చొద్దు, ఇక్కడికి క్లోజ్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్న మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఎవరైనా 10 మంది రాండి, నేను మీకు అరేంజ్ చేస్తాను అరేంజ్మెంటు. మీరు పోయి ఎంక్వైరీ చేయండి. నా సర్టిఫికెట్ కానీ నా కాలేజ్ కానీ ఏదొక్కటి కరెక్ట్ కాకున్నా నేను పూర్తిగా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.